ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో అవి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ వర్షాకాలం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండి, ఒకటండి, మనం బేసిక్ ఏంటంటే ఒక పర్సన్గా మనం ఫేస్కి ఎంత వాల్యూ ఇస్తామో కాలుకి అంత వాల్యూ ఇవ్వం అన్ఫార్చునేట్లీ. కానీ మనని లైఫ్ లాంగ్ మన మోసేది మన కాళ్ళు. ఆ సింపుల్ కాన్సెప్ట్ మనుషులు మర్చిపోతారు. ఇప్పుడు మనం ఫేస్ని ఎంత బాగా చూసుకుంటున్నాం, కాళ్ళు కూడా అంతే బాగా చూసుకోవాలి. ఏంటంటే షూ ఖర్చు పెట్టే దగ్గర కక్కుర్తి పడతారు, దీనికి ఎందుకు ఖర్చు పెట్టడం, చెప్పులు కొనుక్కునే దగ్గర కాంప్రమైజ్ అవుతారు. సో ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు మనం 70 kgs 80 kgs లైఫ్ లాంగ్ మోయాల్సింది అదే కదా, 100 ఏళ్ళు మన కాళ్ళు. మనం ఫేస్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామో కాళ్ళను కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలండి యాజ్ ఎ సర్జన్. ఎందుకంటే మేము ఒక్కోసారి మా దగ్గర పేషెంట్స్ ఎలా వస్తారంటే కాళ్ళు కూడా తీసేయాల్సి వస్తుంది, ఏళ్ళు తీసేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సింపుల్ ఇన్ఫెక్షన్. వాళ్ళు సరిగ్గా ఫుట్వేర్ వాడకపోవటం వల్ల, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ సాక్స్లు వాడుకొని మంచి ఫుట్వేర్, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని సేఫ్టీగా చూసుకుంటే 99% ఏం ఉండదండి. వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. కానీ అక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే కాంప్రమైజ్ అవుతాం. మన ఇండియన్ కల్చర్ ఏంటంటే ఎదురు కనపడేదే వీ టేక్ కేర్, కనపడని ఏముందిలే అని నెగ్లెక్ట్ చేస్తాం. అది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ నీడ్స్ ప్రాపర్ గుడ్ ఫుట్వేర్ ఒకటి. 2, ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం. లేదా చిన్న అల్సర్స్, కార్న్ ఫుడ్స్ ఏదైతే నేను చెప్పానో దానికి కూడా సింపుల్ కార్న్ క్యాప్స్ వస్తాయండి. అవి ఒక 2-3 వీక్స్ వాడితే దానంతరం అదే ఊడిపోద్ది. కాకపోతే డయాబెటిక్స్లో కార్న్ క్యాప్స్ వాడకూడదు. దానికి మీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరున్నారో చూయించుకొని, క్రాక్స్ కానీ అట్లా ఏదైనా ఉంటే. బేసిక్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మనకి ఇండియన్ కల్చర్లో చాలామంది లేడీస్ పాపం ఇంట్లో వాళ్ళే క్లోత్స్ వాషింగ్ చేసుకుంటారు, దాని తర్వాత యుటెన్సిల్స్ నీళ్ళు తడవటం కూడా, వాటి వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అవి ప్రివెంట్ చేయడానికి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుట్వేర్. ఎక్కువగా వాటర్లో వెళ్తూ ఉంటారు ఇప్పుడు, వాళ్ళకి ఎటువంటి టిప్స్? బేసిక్ యూజువల్ ఏంటంటే మా ఎనీ డయాబెటిక్ పేషెంట్స్, ఎందుకంటే ఐఎమ్ ఏ పొడియాట్రిస్ట్ ఆల్సో. సో మాకు వచ్చే కేసులు ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వస్తాయి. వాళ్ళని రోజు ఒక చిన్న అద్దం పెట్టుకొని చూసుకోమంటాం వాళ్ళనే కాళ్ళు. ఎందుకంటే బేసిక్ ఏమవుతుందంటే డయాబెటీస్ ఈ కండిషన్లో ఓల్డ్ ఏజ్లో న్యూరోపతి అంటాం. బేసిక్గా ఏదైతే మనకు సెన్సేషన్ ఉంటుందో కాళ్ళు సెన్సేషన్ అనేది తగ్గటం వల్ల వాళ్ళకి చిన్న దెబ్బలు తగిలినా కూడా తెలియవు అనమాట. సో వాళ్ళని రోజు వాళ్ళనన్నా ఎగ్జామిన్ చేసుకోమంటాం, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పడుకునేటప్పుడు ఒకసారి కాళ్ళు ఏమైనా చిన్న అల్సర్స్ ఉన్నాయా, పుళ్ళు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవటం. ఆ చిన్నవి సజెషన్స్ చెప్తామండి. అవి చూసుకుంటే 90% ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్